వాళ్ళకి అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది. అవును, జనసేన కొన్ని పట్టణ ప్రాంతం కూడా అదే కదా, 2 జిల్లాలే. అందులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి, వారాహి కూడా ఆ 2 జిల్లాల్లోనే కదా మెయిన్ కాన్సన్ట్రేట్ ఎక్కువ తిరిగింది అక్కడే, అంత ముందు సభలు పెట్టింది అక్కడ. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు ఉన్నారు. ఈ 2 జిల్లాల్లో అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇవ్వాలి, అందుకు సిద్ధంగా లేదు తెలుగుదేశం. కాబట్టి ఈ వార్ నడుస్తుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు తేల్చేసుకోబోతే తన్నులాటలు పెరుగుతాయి. రేపు పొద్దున ఇండిపెండెంట్లు గాను పోటీలు ఉంటాయి, లేకపోతే తలకాయలు వాళ్ళు కొట్టుకుంటారు. అది చాలా అగ్రెసివ్గా ఉంటాయి అక్కడ వ్యవహారాలు కూడా. అంటే చాలా ప్రశాంతతకి మారిపోయాయి. కానీ అగ్రెసివ్నెస్ కూడా అదే స్థాయిలో ఉంటది అనడానికి సాక్ష్యం ఇన్సిడెంట్ కావచ్చు. తేడా వస్తే చాలా తేడాగా ఉంటది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. చిచ్చు పెడుతుందా ఈ పొత్తుల విషయం జనసేన టీడీపీ మధ్య? ఆ చిచ్చే వైసీపీ కైనా వరంగా మారుతా అంటే అది వరంగా మారుతుందా లేదనేది అది క్యాష్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు ఈ లోపుగా తొందరగా ఇద్దరు అగ్ర నాయకులు తేల్చుకోకపోతే ఇంకా చూద్దాం ఇంకా నిదానంగా డిసైడ్ చేద్దామంటే ఎన్నికల ఇది బిగిన్ అయ్యాక అనుకుంటే మాత్రం అప్పుడు అది వైసీపీకి ఫెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే చివరి నిమిషంలో వీళ్ళని కన్విన్స్ చేయలేరు. అప్పుడు ఒక వర్గం ఖచ్చితంగా ఇప్పుడు నాకు సీట్ రాలేదు, నేనేం చేస్తాను, నాకు పోటీగా ఎవరికైతే ఇచ్చారో సీటు వీడు గెలిస్తే రేపు పొద్దున్న నియోజకవర్గంలో వాడే స్ట్రాంగ్ అయిపోతాడుగా. రేపు పొద్దున ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నారండి. నియోజకవర్గంలో జనసేనకి ఇచ్చారు, లేకపోతే ఇంకో నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఏం సమస్య వస్తుంది? ఈ రెండో వాడికి ప్రాబ్లము. ఇప్పుడు వీడు గెలిచేసాడు అనుకో నా మద్దతుతో, రేపు పొద్దున సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నాకు ఇయరుగా. కాబట్టి రెండో వాడు ఏం చేస్తాడు, అవతల ఉన్న వాళ్ళకి తన ఓట్లని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాడు 100కి 100 చేయలేకపోవచ్చు, కానీ 40-50% వాటికి వెళ్ళిపోతుంది. రెండవది మీరు